హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మడిసి అన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది. ఈరోజు ఫైనల్ గా మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే మన వీడియోస్కి ఇంత సపోర్ట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మనం ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 1 month అవుతుంది. 1 monthలోనే మనకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చినారు. నేను అసలు అనుకోలేదు ఎట్లానంటే మన ఛానల్లో మనం ఇంత ఫాస్ట్గా మనం 1K వీడియో సెలబ్రేషన్ చేస్తామని. కాకపోతే ఆ డే వచ్చేసింది. ఈరోజుతో మనకు మన ఛానల్లో 1K అయితే కంప్లీట్ అయినారు. సో గాయస్, మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అసలు మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము బయట చాలామందిని చూసినాం. అంటే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారా, వాళ్ళకంటూ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళు బయటకు పోయినారనుకో, అరే ఆయన వచ్చినాడు అంటారా, వాళ్ళతో ఫోటోలు దిగడం కానీ, లేకపోతే వాళ్ళని గుర్తుపట్టడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో మాకు అప్పుడు ఆ రకంగా వచ్చిన థాటే ఇది. ఎట్లా అంటే నాకు అప్పుడు చిన్నగా ఒకటి మైండ్ ఇట్లా అనిపించింది. ఎట్లా అంటే వాళ్ళకంటూ వాళ్ళు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకున్నప్పుడు మాకు మేమెందుకు క్రియేట్ చేసుకోలేము అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ దాంట్లో నుంచి ఉట్టుకొచ్చిందే ఈ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే ఛానల్. నార్మల్గా చాలా మందికి ఎట్లా అంటే పెద్ద వాళ్ళకి ఒక 1K సబ్స్క్రైబర్స్ రావాలంటే వాళ్ళకు సింపుల్ మ్యాటర్ ఎట్లా అంటే వాళ్ళు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళకు 1 lakh వ్యూస్ ఒక రోజు వస్తే ఒక్క రోజులోనే వాళ్ళకి 1000 వస్తారు. కాకపోతే మాలాంటి ఇట్లా నార్మల్గా ఒక మారుమూల పల్లెటూళ్ళ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి ఒక 0 నుంచి 1000 మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటామంటే అసలు అది మామూలు మ్యాటర్ ఏం కాదు. కాకపోతే మేము ఈ 1000 మెంబర్స్ రావడానికి కూడా ఎంత కష్టపడమో మాకు తెలుసు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం మేము వీడియో తీసే టైంలో మా దగ్గర పవర్ సరిపోవడం లేదంటే కెమెరామెన్ దగ్గర లేకపోవడం, మా టీం అందరం కలిసి మంచిగా ఒక దగ్గర ప్లేస్ వెతుకోవడం, అలా వీడియోని మంచిగా అనుకూలంగా తీసుకొని ఎడిట్ చేసే టైంలో ఇట్లా కొంచెం మాకు అనుకూలంగా లేకుండే. బట్ బైక్ ఆఖరికి నైట్ టైంలో వీడియో చేస్తూ బైక్ లైట్ లేకపోతే బైక్ లైట్స్తోనే వీడియోలు కంటిన్యూ చేసినాం. ఇలాగే ఇంకా మరి అట్లా కాకుండా మేము ఇంకా కష్టపడుకుంటేనే నార్మల్గా ఎంజాయ్ చేసుకుంటే ఈయనతోటి అయితే 1 గంటల వరకు కూడా ఈ వీడియో మాత్రం పన్ను ఉంటుండే జరా. అప్పుడప్పుడు ఇట్లా గెలుకుతాడు. జర ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా ఇంకా ముందు ఇంకా చేస్తామని కోరుకుంటున్నాం. మీ ప్రేమ ఇట్లనే చూపించాలి, నరసింహలో మాట్లాడాలని కోరుతున్నాం. అయితే మీరు కావాలి ఫస్ట్ మాట్లాడన్నా. నీ అభిప్రాయం నువ్వు చెప్పు. నరసింహ సిగ్గుపడుతుండు కొంచెం, అన్న చెప్తాడు. చెప్పనేమన్నా 12 గంటల వరకు ఈ వీడియో మాత్రం తీయడం జరుగుతుంది. 22 వీడియోస్ కలిపి మాకు 50,000 వ్యూస్ వచ్చినాయి. నార్మల్గా వేరే వాళ్ళకంటే చిన్న మ్యాటర్ ఏమో కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం ఇదే చాలా పెద్ద మ్యాటర్. ఎట్లా తెలుసా, మేము స్టార్ట్ చేసినాం. మేము స్టార్ట్ చేసి నెలనే అయింది. నెలలోనే 50,000 మంది మా వీడియో చూస్తున్నారు అని అంటే మాకు ఎట్లానంటే మాకు చాలా లోపల ఇట్లా ఆనందం తట్టుకోలేకపోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. స్టార్టింగ్ గుడ్ల వీడియో తీసినప్పుడు బయట పబ్లిక్ ఎట్లా అంటే గుడ్ల వీడియో ఎప్పుడు తీస్తారు, ఆ వీడియో ఎట్లా ఓపెన్ చేస్తారు అనేది మాకు ఎక్కువ మా సబ్స్క్రైబర్ అంటే మా చుట్టుపక్కల అడగడం జరిగింది. కొంతమంది కామెంట్లు పెట్టారు, ఇన్స్టాలో పెట్టారు, మాకు యూట్యూబ్లో ఇట్లా కామెంట్స్ పెట్టారు గుడ్ల వీడియో ఎప్పుడు వస్తుంది అనేసి. అట్లా ఆ విధంగా మాకు చాలా గాయ్స్ ఇదే విధంగా ఈ వీడియో ఇది వైరల్ అయ్యకుండానే మాకు ప్రతి వీడియో కింద ఎట్లానంటే కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సూపర్ వీడియోస్ మంచిగా చేస్తున్నారు, ఆల్ ద బెస్ట్, ఇట్లా మంచి వీడియోస్ చేయండి, ఇంకా కొన్ని ఇట్లా ఇంకా వేరే వీడియోస్ సేవ్ చేయాలి, ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలని అంటే కొందరు ఇట్లా మంచి కామెంట్స్ పెట్టడం కానీ అట్లాంటివి చాలా కామెంట్స్ వచ్చినాయి. కొన్ని ఛాలెంజ్ కూడా వచ్చినాయి. కొన్ని నార్మల్గా అని కూడా చెప్పినారు. నార్మల్గా మాకు ఇట్లా పాజిటివ్ ఎవరన్నా సూపర్ గుడ్ అది ఇది అంటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీడియోస్ మాకు చూస్తున్నారు, మా వీడియోస్ రీచ్ అవుతున్నాయి. బట్ రీచ్ అయినప్పుడు వాళ్ళు నార్మల్గా లైట్ తీసుకోకుండా కిందికి వాళ్ళ టైం తీసుకొని వచ్చి మాకు కింద కామెంట్ పెడుతున్నారు, సూపర్ మీ వీడియోస్ మంచిగా ఉన్నాయి, మీ వీడియో ఇట్లుంది అని. కాకపోతే మాకు కాదంటేనే చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు చిన్న కామెంట్, సూపర్ అనే కామెంట్ మాకు మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతుంది, లేపుకొని పోతుంది. మా కోసం 20 minutes కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అనేందుకు మేము కూడా ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకోనికి మా బడ్జెట్లోనే మా దగ్గర ఇదే టేబుల్, ఈ టేబుల్ గుర్తుంది కదా, స్టార్టింగ్ ఈ టేబుల్, ఇదే టేబుల్ పైన ఒక చిన్నగా డెకరేషన్ చేసుకున్నాం.
చేసుకున్నాము. ఇప్పుడు దానిపైననే మన 1K సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. సరే చేసుకుందాం సెలబ్రేషన్. చేసుకున్నాం. ఓకే స్టార్ట్. ఫస్ట్ అందరూ ఒకసారి అందరికి థ్యాంక్ యూ అని మనం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోని ఇంకా మరింత ఆదరించాలని కోరుకుంటూ మా ఛానల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం. మీరు ఎంత ప్రేమ చూపిస్తే మేము అంత మంచిగా వీడియోలు చేస్తాం. ఓకే గాయ్స్ స్టార్ట్ చేసుకుందాం. ఇక 1K జీతం లాస్ట్ అంటే దానిపైన అనుమతి ఇదే ఫైనల్ గా మన 1K కేక్. మీరు అందరూ అనుకుంటుండొచ్చు 1K ఏంది ఇంత చిన్న కేక్ అని. కాకపోతే మీరు అనుకుంటే ఎంతసేపు 1 lakh చేసినారనుకో పెద్ద సెలబ్రేట్ చేద్దాం. పెద్ద కేక్ తీసుకొచ్చుకొని పెద్దగా సెలబ్రేట్ చేసుకుందాం. అది కూడా ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం? 1 2 3 4 5 మంది ఉన్నాం. అప్పుడు 50 మంది మధ్యలో ఒక మంచి ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం. గాయస్ మీరు తొందరగా 1 lakh చేసినారనుకో మనం ఇంకా మంచి పనులు చేయడానికి ట్రై చేస్తాం. మీరు చేస్తారని ఆశిస్తూ ఇక కేక్ అయితే కట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయి బ్రో. అయిపోయింది. లోపల ఏం లేదు. ఒకసారి మీరు అందరూ రండి. లోపల ఏం లేదు. అందరూ పట్టుకోండి. జై మ్యాడ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నోడికి ఇప్పుడు ఎందుకట్లా చేస్తున్నారు? బర్త్డే కేక్ చిన్న మంచిగా నీట్గా కట్ చేసుకున్నాం. బస్ గాయస్ మేము ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా మీరే కాబట్టి ఫస్ట్ పీస్ మీకే. మీ పీస్ తీసి పక్కకి పెడుతున్నా. లాస్ట్కి మీరే వచ్చిందండి. నెక్స్ట్ మన పండుగ తినేసి అమ్మ కేక్ మొత్తం కంపల్సరీ తిన్నాయి మన నరసింహ ఇందాక తిన్నాడంటే ఎక్కువ దాంట్ ఆయనకి. దాన్ని పెడతా. ఇది కూడా మన సత్తిపండు. ఫస్ట్ మెయిన్ కన్నా కెమెరామెన్ అన్నమాట. కెమెరామెన్ కెట్టాలి ఫస్ట్. కెమెరా ఎవరైనా తీసుకోండి. కెమెరా ఎవరైనా తీసుకోండి. వచ్చిన సెలబ్రేషన్ 1K అయింది. మన న్యూ మ్యాన్ కిరణ్ మెంబరు హ్యాపీనో గాయస్. వీళ్ళైతే మా పోరగాళ్ళు వీళ్ళందరూ. ఈమెనేమో మా కోడలు, ఈమెనేమో మా అన్న కూతురు, ఏమో మా అల్లుడు. అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి గాయస్. ఇంకా మనము ఇంకా ఫ్యూచర్ లో మంచి క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా చేస్తాం వీడియోస్ అయితే. వాటి కోసం అయితే మీరు వెయిట్ చేయండి. ఇప్పటి వరకు అయితే ఎట్లా సపోర్ట్ చేసినారో ఇకపై కూడా అట్లే సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాను. వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి. వీడియోస్ అయితే ప్రతి వీడియోకి అయితే మా కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మీకోసం పెట్టిన కేక్ తినే ఉంది. అది నేనే తింటా. ఏం ఫీల్ కాకండి. మీ తరపున నేనే అందరికి చాలా థ్యాంక్స్. మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ వీడియో ఎక్కడ కూడా అయితే ఎండ్ చేస్తున్నాం.